వీరుడు గాడిద దౌడు తీసుకొని 1000 మందిని చంపేశాడు. చదువుతారు. వెరీ గుడ్. సంసోన్ ఎంత బలవంతుడా, ఎంత బలం కలిగితే అమ్మో అని ఆలోచిస్తారు. కానీ ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించాలి. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అని మనం చదువుతాము. ఆయన చేసిన కార్యాలన్నీ, ఆయన సింహాన్ని చీల్చేటట్టు గొర్రె పిల్లను చీల్చినట్టు. మనిషి ఒక గొర్రె పిల్లలాగా సింహాన్ని చీల్చడం ఎక్కడ ఆలోచిస్తారండి? ఏమండి, ఈరోజు మీకు చాలా గమనించాల్సిన విషయము, ఎక్కడైనా సరే వాక్యం చదువుతున్నప్పుడు ఏంటి, సింహాన్ని చీల్చాడా? ఆగడా? నేను చెప్పాను కదా, పేతురు గారు నీళ్ళ మీద నడిచారు. ఆగండి ఒక నిమిషము. పేతురు గారు ఏంటి, నీళ్ళ మీద నడవడం ఏంటి? వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఇది నిజమా అని ఒక నిమిషం ఆలోచించండి. వాక్యంలో నివసించండి. హల్లెలూయా. సరే, మనము సంసోను గురించి మాట్లాడుతున్నాను. ఆయనకు బలమాత్మ ఉన్నది, శక్తి ఆత్మ. సంసోను గారికి ఎవరండి? సంసోను గారికి సొలొమోను గారికి ఇంతకుముందు మా ఇంగ్లాండ్ మెడికల్ క్లాస్ వచ్చి వారు పాడుతున్నప్పుడు ఒక పాట అందించారు. మీకు ఏమనిచ్చారు? ఏంటంటే సొలొమోను అడగకుంటే జ్ఞానశీలం సొలొమోను అడగగానే జ్ఞానశీలం నొసగిపోయాడు. జ్ఞానం అది సంసోనుకి లేదు. జ్ఞానం అదే జ్ఞానం ఉన్నట్లయితే సంసోనుకి జుట్టులో అభిషేకం చెప్పుకునేవాడు కాదు. చూడండి ఎంత తేడా. ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ యోగాత్మలో ఒకరికి ఇంకొకరికి ఆ సంవత్సరం గారికి జ్ఞానాత్మ లేకపోయేసరికి తన జుట్టులో అభిషేకం ఉందని చెప్పేగానే జుట్టు తీసేగానే శక్తిని లేనివాడుకోవాలండి. ఈ రోజుకు ఆ రోజు తేడా అంటే పరిశుద్ధాత్మ యొక్క వస్తువు వెళ్తున్నవాడు. అప్పుడప్పుడు ఎస్కేలు పరిశుద్ధాత్మ తీసుకెళ్లేవాడు అని చెప్పి చూస్తాము. అది మనము అపొస్తలుల కార్యాలలో చూస్తామండి. వచ్చేసి తీసుకెళ్ళిపోగానే కనబడే వ్యక్తికి ఏది అని చూసినట్టుగా. అంటే ఈ ఓల్డ్ టెస్టమెంట్ పాత గ్రంథంలో పరిశుద్ధాత్మను కంటిన్యూస్ రిసైడింగ్, అందరూ బలంగా మొత్తం నివసించేవాడు కాదు. చుట్టూ కార్యాలు చేయడానికి వస్తు దేవుని యొక్క మేనిఫెస్టేషన్స్ యు సెండ్ హిస్ స్పిరిట్ టు డు సమ్ థింగ్స్. ముందు పంపించినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసి వెళ్తుండేవారికి. బట్ ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడే, ఆ యోగాత్మ కలిగిన పరిశుద్ధాత్మడే ఈ భూమికి పంపించబడి ఆయన నీలో నివసిస్తాడు, ఆయన నీలో నివసిస్తాడు అనే వచనాన్ని చూసినప్పుడు అద్భుత రీతిగా నాకు అనిపించేదన్నట్టు. ఇదిగో ఇలా కూర్చొని చదువుతున్నప్పుడు తండ్రి నన్ను పంపించాడు, నేను నిన్ను పంపిస్తున్నాను అనగానే ఓ ప్రైజ్ గాడ్, తండ్రి యేసు ప్రభువును పంపించాడు. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో తెలుసా అండి? యోహాను సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం చూడండి. యేసు చేసిన కార్యములు 3.5 సంవత్సరాలు పరిశుద్ధాత్మ అభిషేకంతో యేసు చేసిన కార్యక్రమాలు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దాన్ని వివరించి రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా.
ఎలా నివసిస్తున్నాము? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని వారసులన్నారు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. చూడండి, మనం ఆత్మచేత నడిపింపబడితే మనం దేవుని కుమారులము. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తుంది, మీరు దత్తపుత్రాలను కాదు అంటాడు. సారీ, దాక్షపత్రులు కాదు కానీ దత్తపుత్రాలను తీసుకున్నారట. ఒక్క నిమిషం ఆలోచించండి. మీ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి, మీ ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఒక్కసారి నాన్న అమ్మ అని పిలిచాడు అనుకోండి, తల్లి అంటే మామూలు అందరూ పిలుస్తున్నాం, డాడీ అని పిలిచాడు లేదా మమ్మీ అని పిలిచారు, ఎలా ఉంటుంది మీకు? షాక్. ఒక్కసారి ఆలోచించండి. మీరే మామూలు ఆలోచించారండి. ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము, ఆఫీస్లో పనిచేసే వ్యక్తి వచ్చి డాడీ అన్నాడు. హూ ఇస్ దిస్? డాడీ నేను అనేక అంటారా లేదా? కానీ ఈరోజు అంటున్నాడు దేవుడు, నేను మీకు ఆత్మను ఇచ్చాను, మీరు నన్ను తండ్రి అబ్బా ఫాదర్ పిలవండి, తండ్రిలా ఆయన దగ్గరికి వెళ్ళండి. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో దేవుడు అంత దూరంలో ఉంటే నేను ఇంత దూరంలో ఉండాలి, ఎంత పరిశుద్ధమైన దేవుడు అని చెప్పి దేవుడిని దూరంగా ఉండి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారండి. ఎందుకో తెలుసా? సైతాను గర్జించు సింహం వల్లే ఎవరికి వెతుకుతారని ఇటువంటి తిరుగులు నడుస్తున్నాడట. ఆ సైతానికి ఇదిగో కోడికి దూరంగా ఉన్నట్లుగా నువ్వు దేవుడికి దూరంగా ఉండి పరిశుద్ధమైన దేవుడు అని చెప్పి దేవుడు అంత దూరంలో ఉంచుకొని నువ్వు ఇలా ఉంటే ఇదిగో నీకు వచ్చే కష్టాలు, వ్యాధులు, బాధలు. యేసు ప్రభు దేవుడు అన్నాడు, నిశ్చయంగా నేను ఈ రోగములను భరించింది. ఎట్టగా? నిశ్చయంగా నేను ఈ రోగములను భరించింది, నా దెబ్బల ద్వారా మీరు స్వస్థపరచబడుతున్నారు అని దేవుడు అన్నాడండి. అడుగుతున్నారా? ఆయన దెబ్బల ద్వారా స్వస్థపరచబడుతున్నారా? నిశ్చయంగా ఆయన ఈ రోగాలను భరించాడా? మరి ఆయన ఈ రోగాలను నిశ్చయంగా ఆయన భరించినట్టు మీరు ఎందుకు భరిస్తున్నారు ఈరోజు? మీరు ఎందుకు భరిస్తున్నారు ఈరోజు? ఎప్పుడైనా నేను నొప్పి కానీ ఏదైనా నీళ్ళు పడినప్పుడు వాట్ ఐ సే, నేను చెప్పడం తెలుసండి, ఇన్ జీసస్ నేమ్ అవుట్. విశ్వాసం అనే డాల్ పట్టుకొని ఓ అపవిత్రాత్మ వేసిన అగ్నిబాణను ఆర్పడానికి వాక్యమనే ఖడ్గమును పట్టుకొని అని చదువుతారండి. దేనికి? థియరీ. ఓ స్టడీ థియరీ చదువుతారు చాలు, ప్రాక్టికల్ ఉండదండి. వాక్యం నడవడం చాలా తక్కువ. ఇప్పుడు 7 ఆత్మల గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా దేవుని ఆత్మ. ఈ 7 ఆత్మల గురించి మీకు ప్రే తర్వాత